హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్కడ యూజ్ చేయాలన్నది చూద్దాం. ద ప్రెజెంట్ ఇండిఫినిట్ ఆర్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టెన్స్ మీన్స్ యాక్షన్ ఆఫ్ టైం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది సెంటెన్స్లో ఏమేమి వస్తాయి, వర్బ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సింపుల్ ప్రజెంట్ అనే దాంట్లో వర్బ్ ఫస్ట్ ఫామ్ని యూజ్ చేస్తాం. సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఈ ముందు క్లాస్లో చెప్పారు. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటంటే. టెన్స్ మీన్స్ యాక్షన్ ఆఫ్ టైం. అది జరిగే టైంని బట్టి అది ఏ టెన్సో మనం చెప్తాం. సో ఈ సింపుల్ ప్రజెంట్ ఏ సందర్భాల్లో ఎక్కడ యూజ్ చేయాలన్నది చూద్దాం. యాక్చువల్లీ హ్యాపెన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అంటే మనం మాట్లాడే సమయంలో ఈ సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ బిగినింగ్ విత్ హియర్ అండ్ దేర్. మనకి 4 kinds ఆఫ్ సెంటెన్స్ అని చూసుకున్నాం. దాంట్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ బిగినింగ్ అంటే స్టార్టింగ్ విత్ హియర్ అండ్ దేర్. ఆ సెంటెన్స్ వాక్యం ముందు హియర్ కానీ దేర్ కానీ స్టార్ట్ అయినప్పుడు ఆ టైమ్ ఆఫ్ స్పీకింగ్లో మనం ఈ సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్: హౌ ఫియర్స్లీ ద విండ్ బ్లోస్. గాలి ఎంత భయంకరంగా వీస్తుంది అని చెప్పడం. సీ హౌ వెల్ ఈ ప్లేస్. చూడు అతను ఎంత బాగా ఆడుతున్నాడు. హియర్ కమ్స్ రాబర్ట్. మనం చెప్పిన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్టార్టింగ్ విత్ హియర్ అండ్ దేర్ అనుకున్నాం కదమ్మా. హియర్ కమ్స్ రాబర్ట్ అంటే ఇక్కడికి రాబర్ట్ వచ్చాడు. దేర్ షీ గోస్ అక్కడికి తను వెళ్ళినది. సో ఇక్కడ వర్బ్స్ ఏం వాడాం, ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడాం. బ్లోస్, ప్లేస్, కమ్స్, గోస్. నెక్స్ట్ చూద్దాం. టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్ అంటే మనం ఏవైతే హ్యాబిచువల్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటామో అలాంటి సందర్భాల్లో మనం ఈ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్: బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్. పక్షులు గాలిలో ఎగురుతాయి. సో ఇట్ ఈజ్ ఏ హ్యాబిట్ ఆఫ్ బర్డ్స్. కౌస్ ఈట్ గ్రాస్. ఆవులు గడ్డి మేస్తాయి. సో ఇట్ ఈజ్ ఎ హ్యాబిచువల్ యాక్షన్ ఆఫ్ కౌస్. హరి రైట్స్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హరి ఎప్పుడు తన ఎడం చేత్తోనే రాస్తాడు. ఇట్ ఈస్ హరీస్ హ్యాబిచువల్ యాక్షన్. హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతి మార్నింగ్ టీ తాగుతాడు. ఇట్ ఈజ్ ఎ హ్యాబిట్ ఆఫ్ హీ. సో ఈ విధమైన హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పేటప్పుడు మనం వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లో రాస్తాం. ఫ్లై, ఈట్, రైట్స్, డ్రింక్ ఇవన్నీ వర్బ్ ఫస్ట్ ఫామ్లోనే ఉన్నాయి. సో కమింగ్ టు నెక్స్ట్. సమ్ జనరల్ ఆర్ యూనివర్సల్ ట్రూత్. కొన్ని జనరల్గా మాట్లాడుకున్న విషయాలు, యూనివర్సల్ ట్రూత్ ఇలాంటి విషయాలప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్: మ్యాన్ ఈస్ మోర్టల్. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ది ఎర్త్ భూమి అనేది సన్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. షుగర్ ఈజ్ స్వీట్. షుగరు టేస్ట్ ఎప్పుడు అది స్వీట్గానే ఉంటుంది. హీట్ ఎక్స్పాండ్స్ బాడీస్. హీట్ అనేది బాడీస్ని ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఈ విధమైన సెంటెన్స్ అంటే యూనివర్సల్ ట్రూత్ ఇలాంటి సెంటెన్స్ ఆర్ జనరల్ సెంటెన్స్ మాట్లాడేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈజ్, రివాల్వ్స్, ఎక్స్పాండ్స్ ఈ 3 వర్బ్ ఫస్ట్ ఫామ్లోనే ఉన్నాయి. సో కమింగ్ టు నెక్స్ట్. ఇన్ వివిడ్ నెరేటివ్ as substitute for the simple past. Vivid narrative
మీన్స్ రైటర్స్ వాళ్ళు స్టోరీస్ రాసేటప్పుడు పాస్ట్ ఈవెంట్స్ని ప్రజెంట్ ఈవెంట్స్లోకి తెచ్చి మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి రాస్తూ ఉంటారు స్టోరీస్. సో ఈ విధమైన సెంటెన్స్ రాసేటప్పుడు సింపుల్ పాస్ట్లో ఉన్నవన్నీ సింపుల్ ప్రజెంటెన్స్లో మనకి అది చదివేటప్పుడు ఆ స్టోరీ మనకి రిలేటివ్ దగ్గరగా ఉండడానికి వాళ్ళు ఆ విధంగా రాస్తారు మనకి. ఎగ్జాంపుల్, శివాజీ నౌ రషెస్ ఇన్ హ్యాండెడ్ టు షిష్ఖాన్. సో శివాజీ వాజ్ నాట్ హియర్, ఇప్పుడు ప్రజెంట్ అతను లేడు. కానీ ఇక్కడ మనకి ఈ ఈవెంట్ ఈ చదివినప్పుడు ఏమనిపిస్తుంది, అది పాస్ట్ ఈవెంట్ని ప్రజెంటెన్స్లో మనకి ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి చూపించినట్టుగా రైటర్స్ వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు. సో సెకండ్ వన్, ద 2 boxes spared ఫర్ సమ్ టైమ్. 2 boxes spared ఫర్ సమ్ టైమ్, ఆల్రెడీ ఒకసేపు కొట్టుకున్నారు, అయిపోయింది. అది మీన్స్ ఇట్ ఈస్ ఫాస్ట్ యాక్షన్. సడన్లీ జాయ్ లూసెస్ రష్డ్ at his opponent like lightning and with a terrific uppercut knocks him out for the full count. సో పై సెంటెన్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ సింపుల్ పాస్ట్, బట్ నెక్స్ట్ సెంటెన్స్ రెండో సెంటెన్స్ చూసుకునేసరికి అది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చూపించారు. సో ఎందుకని ఈ విధంగా రైటర్స్ రాస్తారంటే వాళ్ళు నావల్స్ రాసేటప్పుడు అది మనకు ఒక క్లియర్ నెరేటివ్, ఇప్పుడు కాంటెస్ట్కి మనకి దగ్గరగా ఉండడానికి, ఈ ప్రజెంట్లో జరిగిన ఈవెంట్లా కనిపించడానికి మనకి ఈ విధంగా వాళ్ళు రైటర్స్ వాళ్ళ స్టోరీస్లో ఇట్లాగా రాయడంలో సింపుల్ పాస్ట్ బదులు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని చూపిస్తారు. కమింగ్ టు నెక్స్ట్, ఏ ఫ్యూచర్ యాక్షన్ వెన్ ఇట్స్ ఫ్యూటర్టీ ఈజ్ క్లియర్ ఫ్రమ్ ది కాంటెస్ట్. అంటే ఫ్యూచర్ యాక్షన్ అంటే అది ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ది కాంటెస్ట్, అంటే అది ఫ్యూచర్లో ఖచ్చితంగా జరిగింది, ఇట్ ఈస్ క్లియర్ నో డౌట్ అనుకున్న అలాంటి విషయాలప్పుడు కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, కాలేజ్ రీఓపెన్స్ ఆన్ మండే. అంటే ఖచ్చితంగా మండే రోజు కాలేజ్ ఓపెన్ చేస్తారు. సో ఇట్ ఈజ్ ఎ క్లియర్ కట్, ఇట్ ఈజ్ ఫ్యూచర్ యాక్షన్ ఆన్ మండే, నాట్ నౌ. అయినా కూడా మండే అది ఫ్యూచర్ యాక్షన్ అయినా దాని కాంటెస్ట్లో ఫ్యూటర్టీ ఉంది కాబట్టి మనం దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తాము. వి లీవ్ ఫర్ మద్రాస్ టుమారో. మద్రాస్ నుంచి రేపు వచ్చేస్తున్నాం, అంటే లీవ్ చేసేస్తున్నాం. సో టుమారో ఇట్ ఈస్ షూర్. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తాం. ద చీఫ్ మినిస్టర్ రిటర్న్స్ నెక్స్ట్ ట్యూస్డే. చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ ట్యూస్డే కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు. సో ఇట్ ఈజ్ ఆల్సో క్లియర్. సో ఈ విధమైన సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు మనం సింపుల్ ప్రజెంట్నే యూజ్ చేస్తాం. నెక్స్ట్, నోట్. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నవన్నీ ఏ సందర్భాల్లో సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తామో చూసాం. బట్ నోట్ అంటే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవి కాకుండా మనం కొన్ని సందర్భాల్లో కూడా ఈ సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తాం. అది ఏ సందర్భం అనేది ఇప్పుడు చూద్దాం. టు ఇంట్రడ్యూస్ కొటేషన్. మన నావల్స్ రాసినప్పుడన్నా ఏదైనా రాసినప్పుడన్నా మనం ఏం చేస్తామంటే అప్పుడు అక్కడక్కడ కొన్ని కొటేషన్స్తో కొంతమంది కవులు మనం రాసినా కూడా అప్పుడు ఈ కొటేషన్స్ అనేవి యూజ్ చేసినప్పుడు మనం వి షుడ్ రైట్ ఓన్లీ సింపుల్ ప్రజెంట్. ఎగ్జాంపుల్, కిడ్స్ సేస్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ఈ విధమైన సెంటెన్స్ ఈ కొటేషన్ మార్క్స్తో మనం ఇండికేట్ చేసినప్పుడు మనం సింపుల్ ప్రజెంటే రాయాలి. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్సెస్ ఇన్ క్లాసెస్ ఆఫ్ టైమ్ అండ్ ఆఫ్ కండిషన్. యాజ్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్సెస్ అవి కూడా మన క్లాసెస్ ఆఫ్ టైము కండిషన్ కనుక మెన్షన్ చేస్తే వీ షుడ్ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, నో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఐ షల్ వెయిట్ టిల్ యూ ఫినిష్ అవర్ లంచ్. నువ్వు లంచ్ ఫినిష్ చేసేవరకు అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. ఇఫ్ ఇట్ రైన్స్ వీ షల్ గెట్ వెట్. ఇప్పుడు కనుక వర్షం పడితే మనం తడిచిపోతాం. సో ఇలాంటి సందర్భాల్లో అంటే టైంని కండిషన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చూపిస్తున్నట్టయితే
అది క్లాజెస్లో మనం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్సే యూజ్ చేయాలి ఈ విధమైన సందర్భాలు సెంటెన్స్లో. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టు డిస్క్రైబ్ యాక్టివిటీస్ ఇన్ ప్రోగ్రెస్. కొన్ని విషయాలలో ప్రజెంట్ కంటిన్యూస్ బదులు సింపుల్ ప్రజెంట్ని యూజ్ చేస్తాం. అవి ఎట్టంటే యాజ్ ఇన్ బ్రాడ్కాస్ట్ కామెంటరీస్ ఆన్ స్పోర్టింగ్ ఈవెంట్స్. స్పోర్ట్స్ జరిగేటప్పుడు అక్కడ జరిగిన బ్రాడ్కాస్ట్ కామెంటరీస్ అవి ప్రజెంట్ కంటిన్యూస్ అయినా కూడా వాళ్ళు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మాట్లాడతారు, యూజ్ చేస్తారు. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ బదులు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ కొన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్, అంటే కొన్ని వర్బ్స్కి ఖచ్చితంగా మనం సింపుల్ ప్రజెంటే యూజ్ చేయాలి. అవి ఏ విధమైన వర్బ్సో చూద్దాం. వర్బ్స్ నెంబర్ 1 పర్స్పెషన్, అంటే సీ, హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్. ఈ విధమైన వర్డ్స్ కనుక వస్తుంటే పర్స్పెషన్ సీ, హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్. ఈ విధమైన వర్బ్స్ వచ్చినప్పుడు అపీరింగ్, అపీర్, లుక్, సీమ్. అపీరెన్స్ అంటే అపీర్, లుక్, సీమ్. ఈ విధమైన వర్డ్స్ వచ్చినప్పుడు వర్బ్స్. ఎమోషన్, ఎమోషన్కి సంబంధించిన వర్డ్స్ వాంట్, విష్, డిసైర్, ఫీల్, లైక్, లవ్, హేట్, హోప్, రిఫ్యూజ్, ప్రిఫర్. అంటే ఎన్ని ఎమోషన్కి సంబంధించిన వర్బ్స్. థింకింగ్, థింకింగ్కి సంబంధించి ఆలోచనకి సంబంధించిన వర్బ్స్. థింక్, సపోజ్, బిలీవ్, అగ్రీ, కన్సిడర్, ట్రస్ట్, ఫర్గెట్, నో, రిమెంబర్, అండర్స్టాండ్, ఇమాజిన్, మీన్, మైండ్. సో ఈ విధమైన వర్బ్స్ వచ్చినప్పుడు అంటే పర్సెప్షన్కి, అపీరింగ్కి, ఎమోషన్కి, థింకింగ్, వీటికి సందర్భించిన వర్బ్స్ వచ్చినప్పుడు ఇవి మనం ప్రజెంట్ కంటిన్యూస్లో రాయకూడదు, వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. దీస్ గ్రేప్స్ టేస్టింగ్ సోర్, అంటే వీ షుడ్ నాట్ యూజ్ ప్రజెంట్ కంటిన్యూస్. అక్కడ టేస్టింగ్ బదులు మనం టేస్ట్ అని యూజ్ చేయాలి. ఐ ఆమ్ థింకింగ్ యు ఆర్ రాంగ్, నేను ఆలోచిస్తున్నాను నువ్వు రాంగ్గా చేస్తున్నావేమో. సో హీ వాజ్ థింకింగ్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు థింకింగ్, మనం ఆలోచిస్తున్నాం. ఈ ఆలోచనకి సంబంధించిన వర్బ్ని ఏమంటాం, థింక్ అనాలి. ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయగల. షీ ఈజ్ సీమింగ్ సాడ్, ఈజ్ సీమింగ్ మీన్స్ ఇట్ ఈస్ అపియరెన్స్, తను చూడడానికి చాలా సాడ్గా ఉంది. సో సీమ్స్. ఈజ్ హ్యావింగ్ ఏ సెల్ ఫోన్, సో ఈజ్ హ్యావింగ్ బదులు హ్యాజ్. సో ఈ విధమైన టైప్స్ ఆఫ్ వర్బ్స్ వస్తే ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయక్కర్లేదు, వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్తో రాస్తే సరిపోతుంది. సో ఈ వర్బ్స్ని బాగా గుర్తుపెట్టుకుంటే మనం పైన చెప్పుకున్నవి చెప్పుకున్న నోట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం సింపుల్ ప్రజెంట్ అనేది ఎక్కడ యూజ్ చేయాలో అనేది మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.